హాయ్ అందరికీ అంత మంచిదేనా? నేనైతే రొయ్యల కూరనైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తూ ఉంటాను. చేసే ముందుగా అయితే కాస్త ప్రాసెస్ అయితే చేస్తూ ఉంటాను. ఇదిగోండి ఈ రొయ్యల్లో నుంచి అయితే మొత్తం ఈ నరాన్ని అయితే మొత్తం కూడా తీస్తూ ఉంటానన్నమాట. తీసేటప్పుడు అనిపిస్తుంది నాకైతే వామ్మో ఇంత మడ్డి ఉంటుందా, ఇదంతా మన కడుపులోకి పోతుందా అని అనిపిస్తుంది. తీసేసి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని అయితే ఒక బాండీలో వేసి దాంట్లో అయితే ఉప్పు, పసుపు, కారం అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. మరొక ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి కొద్దిగంత మెంతిపొడి వేసి అలా అలా కలపాలి. ఇప్పుడైతే మనం ఉడికించుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసి కాసేపు అయితే మగ్గనిచ్చి ఒక చిన్న టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసి దాంట్లో వేసేసి టమాటా మగ్గిన తర్వాత అయితే ఉప్పు, కారం, ధనియాల పొడి వేసేసి ఇంకా కొద్దిగంత చింతపండుని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలంటే మీరు కొద్దిగంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు రసంలో కాస్త రొయ్యలు మగ్గిన తర్వాత అర స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కొబ్బరి పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.